వ్యూ పాయింట్. అలోవెరా అనేది అందానికి సంబంధించిన మొక్కే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే మొక్క. దీనిని వాడడం వల్ల స్కిన్, హెయిర్ కే కాకుండా బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తోంది. అలాంటి అలోవెరాని చాలా మంది ఇంట్లోనే పెంచుకుంటారు. కొంతమందికి ఇంట్లో పెంచుకోవడం వీలు కాక బయట నుంచి జ్యూస్ రూపంలో కొనుక్కొచ్చుకుంటారు. అయితే ఇంట్లోనే పెంచుకున్నప్పుడు కొన్నిసార్లు పెరగదు. అలాంటప్పుడు ఏం చేస్తే సరిగ్గా పెరుగుతుందో తెలుసుకోండి. కలబందకి తక్కువ నీరు అవసరం, కాబట్టి మొక్కకి ఎక్కువ నీరు అవసరం లేదు. నీరు పెట్టే ముందు ఓసారి నేలని చెక్ చేసి పోయండి. పూర్తిగా ఎండిపోయినట్లుగా అయినప్పుడు నీరు పోయండి. తడిగా ఉన్నప్పుడే నీరు పెడితే వేర్లు కుళ్ళిపోయి మొక్క బలహీన పడుతోంది. అందుకే ఆకులు మందంగా పెరగవు. కలబందకి ఎండ అనేది చాలా ముఖ్యం. మొక్కకి ఎండ తగలకపోతే చెట్టు ఎదగదు, మందగిస్తుంది. ఆకులు సన్నగా మారతాయి. ప్రతిరోజు ఎండ తగిలేలా చూడండి. ఉదయం ఎండ తగిలితే మంచిదే. దీనివల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి. కలబందకి చిన్న చిన్న కొమ్మలు వస్తూ ఉంటాయి. వాటిని పప్స్ అంటారు. చాలా మంది వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. అలా చేస్తే చెట్లు సరిగ్గా పెరగవు. కాబట్టి వీటిని ఎక్కువగా తీసేయకుండా చక్కగా పెరగనివ్వండి. వీటి వల్ల కూడా చెట్లు చక్కగా పెరుగుతాయి. కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వీటితో పాటు అలోవెరాని ఎప్పుడు కూడా చిన్న చిన్న కుండీలో కాకుండా పెద్ద కుండీలో పెడుతూ ఉంటారు. ఇలా చేస్తే వేర్లు సరిగ్గా ఎదగవు. కాబట్టి అలా కాకుండా చిన్న కుండీల్లో పెంచండి. ఇలా చేస్తే వేర్లు చక్కగా పెరుగుతాయి. చెట్లు కూడా చక్కగా పెరుగుతాయి. అలానే చెట్లకి కృత్రిమ ఎరువులు వాడే బదులు ఇంట్లోనే సహజమైన ఎరువులు వేయాలి. ఉల్లిపొర, చాయ్ పత్తి వంటివి వేస్తే మంచిదే. గుడ్డు పెంకులు కూడా వేయొచ్చు. వీటిని వేయడం వల్ల నేచురల్ గానే చెట్లు పెరగడానికి హెల్ప్ అవుతోంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి.